హిట్ టీవీ ప్రజలకు నమస్కారం. నేను మీ మహేష్. పవన్ గారు హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. నిన్న నిన్న మొన్న సెకండ్కి రాజీనామా ఇచ్చారు, థర్డ్కి ఢిల్లీ వరకు వెళ్ళింది. మొత్తానికి దాన్ని ఆమోదించలేదు, మొత్తానికి ఇప్పుడు ఆమోదించారు. అఫీషియల్లీ అన్నామలై అనే ఒక స్ట్రాంగెస్ట్ యంగ్ లీడర్, ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక యంగ్ లీడర్ ఈజ్ నో మోర్ ఇన్ బీజేపీ, విచ్ ఇస్ షాకింగ్, విచ్ ఇస్ లైక్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఇది 2026 ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న ఆఫ్టర్ మ్యాథా, లేకపోతే సీనియర్ లీడర్స్ లైక్ తమిళిసై సౌందరరాజన్కి మళ్ళీ ఓడుతున్నా కానీ మళ్ళీ ఆమెకి టికెట్ ఇవ్వడం వల్ల వచ్చిన మార్పా, లేకపోతే ఎందుకంటే ఇది ఆవేశంలో తీసుకున్న డెసిషన్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. బికాస్ లైక్ ఇట్స్ అన్నామలై ఆన్ అదర్ సైడ్. ఎయిర్పోర్ట్లో అక్కడ ఏదైతే లాంజ్ ఉంటుందో అక్కడ నుంచి భుజాల మీద మోసుకొచ్చిన రోజులు ఉన్నాయి ఆయన్ని, కార్ వరకు. సో అలాంటి స్ట్రాంగ్ లీడర్ని వెనక్కి పెట్టినందుకు ఏమన్నా హర్ట్ అయ్యారా, లేకపోతే ఏంటి అసలు ఈ ఎంటైర్ పరిణామం ఎలా చూడాలి మనం? నిజంగానే చెప్పాలంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో అంటే ఒకటి సర్ప్రైజింగ్గా ఉంది అనే కంటే కూడా అన్నామలైని వీళ్ళు పక్కన పెట్టినప్పుడే ఇలాంటి అనుమానాలు చాలా వచ్చాయి. యాక్చువల్లీ మంత్రివర్గ విస్తరణలో ఆయన్ని తీసుకోవచ్చు అని కూడా అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు ఆయన్ని అధ్యక్షుడిగా తీసేసిన తర్వాత కూడా ఆయన చెప్పారు అన్నామలైని ఎలక్షన్స్ టైంలో మనం కూడా మాట్లాడాం ఏమని. ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారంటే లైక్ నేషనల్ లెవెల్లో సంసిద్ధం చేస్తుంటారు, లీడర్ గా ఎమర్జ్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. సో నాకు తెలిసి అక్కడ లైక్ వేరే స్టేట్స్ లో జరుగుతున్న దాంట్లో అక్కడ బూత్ లెవెల్లో అన్ని పరిశీలింపజేసి ముందు ట్రైన్ చేస్తారు. టైం అంతా దానికోసం చెప్పారు మీరు యాక్చువల్లీ. సో మరి తొందరపడ్డారా లేకపోతే కరెక్టేనా, వ్యూహాత్మక తప్పిదం అనేది కాలమే నిర్ణయిస్తుంది. దీనికి సమాధానం చెప్పాలి. వీళ్ళు తొందరపడ్డారా, ఐ మీన్ లైక్ అన్నామలై తొందరపడ్డారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే విస్మరించారు అని చెప్పి లైక్ బీజేపీ విస్మరించిందని మీరు అనుకుంటున్నారా? బీజేపీ విస్మరించిందంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది కాబట్టి అందరూ బీజేపీని తిడుతున్నారు, అంటే తప్పు చేస్తారు, రిటైర్మెంట్ సరిగ్గా చేయలేదు. జస్ట్ ఇమాజిన్, అంటే కాయిన్కి ఇంకో వైపు ఆలోచిద్దాం. అన్నామలై ఇప్పుడు ఇంకా టెస్ట్ చేయబడలేదు విజయ్ ఎదురుకుండా అన్నామలైని. సో ఏమన్నా చెప్పొచ్చు, ఎన్నన్నా అనొచ్చు అన్నామలైని. అంటే అన్నామలై తోపు, అన్నామలై తురుము, 6 అడుగుల బుల్లెట్, కత్తి, చాకు అని. ఒకవేళ గనక ఇదే అన్నామలై నేతృత్వంలో బీజేపీ వెళ్ళి ఆశించిన ఫలితం రాకపోయినట్టయితే బీజేపీ అవుట్ అయిపోయి ఉండేది. కరెక్టే. అన్నామలై భవిష్యత్తు ఏమై ఉండేది? ఇప్పుడు అందరూ అన్నామలై గురించి మాట్లాడుతున్నారు అంటే అన్నామలై ఏదో పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నారు. ఎందుకంటే అన్నామలై ఇంకా బీజేపీ ఎదుర్కొన్న విజయ్ ఎదుర్కొంటే ఇంకా దిగలేదు, తెలీదు ఇద్దరు ఢీకొంటే ఎలా ఉంటుందని. అందుకని ఇప్పుడు అందరూ అన్నామలైని పొగుడుతున్నారు. కానీ 26లోనే జరిగి ఉన్నట్టయితే, పరిస్థితి తేడా కొట్టినట్టయితే ఏమై ఉండేది? అంటే రిజల్ట్స్ మన చేతుల్లో లేవు కాబట్టి హైపోథెటికల్ కాసేపు సీట్లు ఓడిపోతే మీకు చెప్పాను, కాయిన్ కి అదర్ సైడ్. అది ఎక్స్పెక్టెడ్ కదా. తమిళనాడు లాంటి రాష్ట్రంలో నేను అనేది అన్నామలైని అధ్యక్షుడిగా పెట్టి బీజేపీ వెళ్ళిందే అనుకుందాం, సీట్లు 20-30 కూడా వచ్చి ఉండేవి కాదు. 100% అక్కడ అంత సీట్లు గెలిపించేంత బీజేపీకి ఇంకా బలం లేదు అక్కడ. అంటే మళ్ళీ ఎవరు వచ్చి ఉండేవాళ్ళు అక్కడ? డిఎంకేనే వచ్చి ఉండేది, ఆర్ లేకపోతే మళ్ళీ ఎలాగోలో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాడు. సో ఏం సాధించి ఉండేవాళ్ళు బీజేపీ? అన్నామలైకి అది కంప్లీట్లీ అంటే తనకి ఏదైతే ఇప్పుడు అందరూ తనని అంటున్నారో అసలు ఇప్పుడు అంతే అయిపోయేది. రాజీనామా చేస్తే అసలు బ్రేకింగ్ న్యూస్ కాదు కదా, న్యూస్ కింద కూడా వేసేవాళ్ళు కాదు, హెడ్లైన్స్లో వెళ్ళిపోయేది డైరెక్ట్. సో బీజేపీ తన మంచి కోసమే అన్నామలైని పక్కన పెట్టింది. అట్ ది సేమ్ నేను అన్నామలైని కూడా తప్పుపట్టాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. నేను ఎంపీ కోసము, ఎమ్మెల్యే కోసము, ఒక ట్యాగ్ కోసము నేను రాజకీయాల్లోకి రాలేదు, సేవ కోసమే వచ్చాను. సో తనని పక్కన పెట్టినందుకు, తనకి రాజ్యసభకు పంపనందుకో రాజీనామా చేశాడనంటే అది చాలా మరి చాలా ఫూలిష్నెస్. సో ఏం జరిగింది అనేది మరి వీళ్ళు మాట్లాడాలి, ఇద్దరిలోంచి ఎవరన్నా ఒకళ్ళు. ఆబ్వియస్లీ బీజేపీ మాట్లాడదు, అన్నామలయ్య మాట్లాడాలి. మరి ఎప్పుడు ఆయన నోరిప్పుతారో చూడాలి. కానీ అసలైనది ఏంటి అంటే ఇప్పుడు అన్నామలై సక్సెస్ అవ్వగలరు, అన్నామలై ఏం చేస్తారనే దానికంటే ముందర అసలు అన్నామలై సక్సెస్ అవ్వగలరా, ఇలాంటివి ఉన్నాయి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇండిపెండెంట్ గా అయినా పార్టీ పెడతారా లేదు తెలియదు, నాకు తెలిసి ఇప్పటికీ ఆల్రెడీ పార్టీ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మనం అంటే బీజేపీ హిస్టరీ చూసుకున్నట్టయితే ఇలాగే చాలామంది బీజేపీలో పై స్థాయికి వెళ్ళి ముఖ్యమంత్రులు అయ్యి, లేకపోతే చాలా పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. అంటే వాళ్ళకి ఆ గెలిచిన దాంట్లో మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము బయటకు వచ్చినా చెల్లుతుంది అనుకుని వాళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు.
గుజరాత్లో కేశుభాయ్ పటేల్, మోదీ గారి ముందర గుజరాత్లో ముఖ్యమంత్రి. చనిపోయారు ఎస్. ఏరోప్లేన్ లేదు, ఆయన విజయ్ రూపాని. విజయ్ రూపాని. వెరీ సారీ. మోదీ గారు 2001లో ముఖ్యమంత్రి అయ్యే ముందర గుజరాత్లో ముఖ్యమంత్రి, బీజేపీ క్యాండిడేట్ ఆయన. ఓకే. ఆయన పార్టీ పెట్టారు. ఆయన లేకపోతే ఆయనతో పాటు ఉండే వాఘేలా అని ఆయన. అసలు వాళ్ళ అస్తిత్వమే లేదు ఇప్పుడు, వాళ్ళ అస్తిత్వమే లేకుండా పోయి. ఇప్పుడు ఎవరైతే రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఉన్నారో భజన్ లాల్ శర్మ, ఆయన పార్టీ పెట్టిన వాళ్ళలో కీలక పాత్ర పోషించారో, పెట్టిన పార్టీలో ఆయన వెళ్ళారు. ఒక పార్టీ, స్థానిక పార్టీ రాజస్థాన్లో, డిపాజిట్ కూడా రాలేదు. ఐ థింక్ ఉమాభారతి గారు కూడా వెళ్ళారనుకుంటా వేరే పార్టీలో. ఆవిడకి ఏమీ అసలు హిస్టరీ లేదు. అన్నీ పక్కన పెడితే బీజేపీ స్టాల్వర్డ్స్ కళ్యాణ్ సింగ్, అంటే బీజేపీ అనే పార్టీ స్థాపించినప్పుడు 2 సీట్లు వచ్చాయి. ఆ 2 నుంచి అమాంతం 100 సీట్లు వెళ్ళడానికి కారణం ఏంటి? బాబ్రీ మసీద్ కూలగొట్టడం. ఇప్పటికీ బీజేపీకి అది ల్యాండ్ మార్క్. అవునని ఎవరు బయటగా గట్టిగా చెప్పినా చెప్పకపోయినా బీజేపీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే రామ్ మందిర్ కట్టడం. రామ్ మందిర్ ఎలా కట్టగలిగారు? బాబ్రీ కూల్చారు. ఆ బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ కేంద్ర బలగాల్ని పంపాలనుకుంది. కానీ కేంద్ర బలగాలు ఎప్పుడు వస్తాయి? రాష్ట్రంలో అనుమతి ఇస్తేనే వస్తాయి. రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు రాష్ట్రంలో కళ్యాణ్ సింగ్, బీజేపీ అధికారంలో ఉంది, కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది 2వ కరసేవ. దానికి ముందు చేసినప్పుడు ములాయం సింగ్ యాదవ్ కాల్చిపారేశారు కదా కరసేవకుల్ని. రక్తం ఏర్లై పారింది నదిలో, సరస్వతి నదో ఏదో అంటారు అక్కడ, రక్తం ఏర్లై పారింది, మొత్తం నది మొత్తం ఎరుపైపోయిందని అంటారు. కానీ కళ్యాణ్ సింగ్ దానికి ఆపోజిట్. నేను ఒక్క బుల్లెట్ కాల్పించను, ప్రభుత్వం ఉంటే ఉండనివ్వండి, పోతే పోనివ్వండి అన్నారు. తర్వాత ఆయనది ఫేమస్ డైలాగ్, ఢాంచా గిర్నే కా నా కోయి భేద్ హై, నా కోయి పశ్చాత్తాప్ హై, నా కోయి ప్రాయశ్చిత్ హై, నో రిగ్రెట్, నో రిపెంటెన్స్, నో సారో, నో గ్రీఫ్ అని అన్న కళ్యాణ్ సింగ్ వెళ్ళి సమాజ్వాదీ పార్టీలో కలిశారు. ఆయనది గెలిచారో ఓడారో పక్కన పెడితే సమాజ్వాదీ పార్టీనే అస్తిత్వం లేకుండా పోయింది. చాలా దారుణమైన రిజల్ట్ చూశారు. ఆయన అలాగే రిజల్ట్ చూశారు. తర్వాత మళ్ళీ తిరిగి ఆయన బీజేపీలోకి వచ్చారు. కర్ణాటకలో చూసుకుంటే యడ్యూరప్ప ఇప్పటికీ బీజేపీకి స్టాల్వర్ట్ ఆ రాష్ట్రంలో. ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టారు. ఆయన లాభపడింది లేదు, బీజేపీ లాభపడింది లేదు, కాంగ్రెస్ లాభపడి అధికారంలోకి వచ్చింది. తర్వాత ఆయన మళ్ళీ బీజేపీలోకి వచ్చేసారు. ఆయన మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చారు. సో బీజేపీ నుంచి బయటికి వెళ్తే మెజారిటీ వాళ్ళందరూ కూడా అయితే కనుమరుగైపోయారు, లేకపోతే తిరిగి మళ్ళీ బీజేపీలోకి వచ్చేసారు. అన్నామలై ఏమవుతారో చూడాలి, లేకపోతే తిరగరాసి సక్సెస్ అవుతారా మనకి తెలియదు ఇంకా. అంటే తమిళనాడు ఇస్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. ఎస్, టీవీకే విషయంలో నేను అప్పుడు ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న అన్ప్రెడిక్టబుల్ నేను మాట్లాడినాను అన్న. సో అన్నామలై ఏమవుతారు అంటే, ఇక్కడ ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో బీజేపీకి ఇక్కడ ఆల్రెడీ చరిత్ర ఉంది, కానీ ఇప్పుడు తమిళనాడులో చరిత్ర లేదు అంటే బీజేపీకి అంటూ. సో ఏమవుతుందో మరి చూడాలి. అంటే అన్నామలై బయటకు, ఇప్పటివరకు అన్నామలై అనే వ్యక్తికి పేరు వచ్చింది కూడా బీజేపీలో ఉండడం వల్లే. ఎందుకంటే బీజేపీ మెషినరీ అన్నామలైని ఎలివేట్ చేస్తూ వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆ మెషినరీ అన్నామలైతో ఉంటుందా? ఎందుకంటే బీజేపీ అంటే కేవలం బీజేపీనే కాదు, బీజేపీతోని సంఘ అనుబంధిత సంస్థలు కూడా పనిచేస్తాయి. మరి వాళ్ళు ఎటుంటారు? సో ఈ ఈక్వేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఏమవుతుందో అనేది మనం చూడాలి. బీజేపీకి అయితే ఇది 100% ఎటువంటి అనుమానము లేదు. ఇది చాలా అంటే చాలా పెద్ద సెట్ బ్యాక్ బీజేపీకి. పార్టీ వర్గాలు దీన్ని ఊహించిన పరిణామమేనా, లేకపోతే వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్ గా ఉందంటారా? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ అంటే ఆయన వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ని కానివ్వండి, లేకపోతే అమిత్ షా గారిని కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేషనల్ లెవెల్లో బిఎల్ సంతోష్ గారిని అందరినీ కలిశారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సో ఉండి మరి మేబీ వాళ్ళు ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారేమో మనకి తెలియదు. ఆయన కన్విన్స్ అయ్యి ఉండకపోవచ్చు. సో మరి మనకి ఆయన ఏం అంటే ఆయనది ఏంటంటే సింపుల్ ఫండ్. ఆయనది సింపుల్గా మనం సొంతంగానే వెళ్ళాలి, లాంగ్ టర్మ్ మనం గేమ్ ప్లే చేయాలని. బీజేపీకి ఏంటి అంటే ఉన్న ద్రవిడవాదం ఏదైతుందో అది పోవాలి. అది మన వల్ల కానప్పుడు ఏం చేయాలి? మనం కొంచెం తగ్గాలి. సో అంటే బీజేపీ ఇద్దరి లక్ష్యం ఒకటే, అంతిమంగా వీళ్ళు రావాలి. కానీ మార్గాలు వేరైపోయాయి. ఎంత లేదన్నా అవునన్నా కాదన్నా మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి అనుభవజ్ఞులు. వీళ్ళ దూరదృష్టి వ్యూహాలు చాలా ఎక్కువ ఉంటాయి.
ఇప్పుడు మోదీ గారు అంటే ఒక పదవి చేపట్టి ముఖ్యమంత్రిగా కానివ్వండి, ప్రధానమంత్రి 25 ఏళ్ళు ఈ ఏడాది. ఆయన ఎదుర్కొని ఆరోపణ లేదు. ఆయనని లక్ష్యంగా చేసుకొని పార్టీ లేదు. అవమానించని దేశం లేదు. కానీ ఇవన్నీ తట్టుకుని ఆయన నిలబడ్డారు. పార్టీని నిలబెట్టారు. ఆయన ఎదిగారు. ఇప్పుడు దేశాన్ని పైకి తీసుకొస్తున్నారు. ఆయన ఎన్ని చూసుండాలి, ఆయన ఎంత ఆలోచించి ఆయన అన్నామలైకి చెప్పకుండా అయితే చెయ్యరుగా. ఆయన తప్పించి ఏఐడిఎంకేతో పొత్తు. ఒక ఉదాహరణ చెప్తా, అంటే మోదీ గారిని, షా గారిని అందరూ తిడతారు, కానీ వాళ్ళది ఎలా ఉంటుంది అని. బెంగాల్లో 21లో మనకి తెలిసిందే, అక్కడ ఓడిపోయిన తర్వాత బీజేపీ అక్కడ ఎలాగ దాడులు చేశారు. టీఎంసీ ఆడవాళ్ళని బలాత్కారాలు చేయడం, ఊళ్ళ కూళ్ళు ఖాళీ అయిపోయి వెళ్ళిపోయారు హిందువులందరూ. అందరూ బీజేపీని రాష్ట్రపతి పాలన పెట్టమని అన్నారు. ఈ 5 ఏళ్లలో చాలాసార్లు అలాంటి ప్రతిపాదన పెట్టారు బీజేపీ ముందు, పెట్టాలి పెట్టాలని. వాళ్ళు పెట్టమనేసరికి తిట్టని తిట్టు లేదు. మోదీ గారిని అయితే చివరికి పెళ్ళవ్వలే కాబట్టి ఆడవాళ్ళ విలువ ఏం తెలుస్తుంది వీడికన్నా అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే, మనం రాష్ట్రపతి పాలన పెడతాం, కానీ ఈ 6 నెలల్లో ఎన్నికలు రావాలి. మనం మళ్ళీ గెలవకపోతే మమత ఇంకా బలపడుతుంది. ఇంకా ఎప్పటికీ మనం మమతను తప్పించలేం. జనాలే మనల్ని గెలిపించాలి అని అనుకున్నారు. కష్టపడ్డారు, జనాలు కష్టపడ్డారు, బీజేపీ కష్టపడింది, ఓపిక్గా ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత మన ఫలితం ఏంటో చూసాం. అంటే విజన్ నేను అంటున్నా, పరిస్థితిని అర్థం చేసుకోవడం ఇది. సో అంటే ఇప్పుడు ఆయన రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసినప్పుడు, ఒక రాష్ట్రంలో ఆయన భవిష్యత్తు అని అనుకున్నప్పుడు, ఆయనకి మోదీ గారు, షా గారు ఇది చెప్పకుండా అయితే ఉండరు కదా, వాళ్ళ వ్యూహం ఏంటి, ఎలా ముందరికెళ్ళాలనుకుంటున్నారు అని. మరి ఇంత చెప్పినా సరే అన్నామలై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే, మరి ఆయన వ్యూహం ఏంటో మనకి ఇంకా తెలీదు. బయటికి ఎందుకు వచ్చారా, అసలు ఆయన ఇప్పుడు పార్టీ పెడతారా లేదో కూడా మనకు తెలియదు. ఇంకా నాకు తెలిసి పెడతారని చెప్పేసి కొంచెం న్యూస్ వస్తుంది. అంటే మేబీ హీ ఆల్సో థాట్ 3 years వరకు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లేవు. ఇఫ్ ఐ నాట్, అక్కడ ఏ ఎలక్షన్స్ లేవు తమిళనాడులో లేవు. కానీ మనం ఇది ఏం చేయడానికి ఏముంటుంది అని కూడా అనుకుండొచ్చు. ఇదే టైం, ఆ టైం ఇంకా వేరే దానికన్నా వేస్ట్ చేయలేదు. లేదు, ఇదే కరెక్ట్ టైం. నేను మీతోనే అన్నా, ఐ థింక్ ఇక్కడే అనుకుంటున్నా, ఏదన్నా జరగనివ్వాలి కానీ 3 ఏళ్ళు ఎన్నికలు రాకూడదు, ప్రభుత్వం పడిపోకూడదు, ఇది పడకూడదు. ఎందుకంటే నేను అన్నామలైకి ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు అన్నామలై ఖచ్చితంగా టీవీకి టార్గెట్ చేయొచ్చు. ఆయనకి ఏంటంటే 3 ఏళ్ళని, ఎందుకంటే 29లో జాతీయ ఎన్నికలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం అప్పుడు ఏమన్నా జరిగి కూలిపోతే సెంటర్, స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి వస్తే ఎప్పుడు అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. బీజేపీకి ఎప్పుడైనా. అందుకే నేను 3 ఏళ్ళ వరకు, ఎందుకంటే వీళ్ళకి కూడా రివైవ్ అయ్యి మిస్టేక్స్ అన్ని తెలుసుకుని ఓపిక్గా ఉండే వ్యూహాలు చూసుకుంటూ వాళ్ళకి కూడా స్టెప్ బై స్టెప్ వేయడానికి ఇది టైం పడుతుందని నేను అన్నా. సో అఫ్కోర్స్ ఇదంతా ఇక్కడ నాలాంటి వాళ్ళు అనుకున్నది. మరి వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువ వ్యూహాలే అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు అన్నామలై బయటికి వెళ్ళడంతో బీజేపీకి నిజంగా అక్కడ ఫేస్ లేదు, జనాల్లోకి తీసుకెళ్ళగలిగేంత ఫేస్ నిజంగా లేదు అక్కడ. సో మరి నిజంగా ఏం చేస్తారో తెలీదు. చాలా ఒక హార్డ్ వర్కింగ్ లీడర్. మరి ఆయన అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలీదు. ఐ రియల్లీ హోప్ ఎవ్రీథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్. ఒక పాసిబిలిటీ ఏముందంటే, అన్నామలై పార్టీ పెట్టకపోవచ్చు, హీ కుడ్, అంటే ఒక ఆర్గనైజేషన్ టైప్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏదన్నా పెట్టి ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపించచ్చు. ఎందుకంటే అన్నామలైకి మొబిలైజేషన్ పవర్ ఉంది. ఎలక్టోరల్లే అది మారదు అని రుజువైంది 24లో. 24లో ఎలక్టోరల్లే అది ఏమి పనిచేయలే కదా, జనాలు వచ్చారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అది ఇది అంతా జరిగింది. కానీ అదే మొబిలైజేషన్ మళ్ళీ అన్నామలై చేయొచ్చు. అంటే డైరెక్ట్ పార్టీ పెట్టేసి ఏమన్నా తేడా కొడితే మళ్ళీ ప్రమాదం. కాబట్టి ఈసారి ఎన్జిఓ కింద పెట్టి మొబిలైజ్ చేయొచ్చు జనాల్ని. ఆ మొబిలైజేషన్ చేసి దాన్ని బట్టి ఆ వచ్చే స్పందన బట్టి అన్నామలై పార్టీ పెట్టాలా, ఏం చేయాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ దాంట్లో కూడా ఒక ప్రమాదం ఏముందంటే, అన్నామలై ఇప్పుడు మొన్న మక్కల్ పాదయాత్ర ఏదో చేసినా దాంట్లో బీజేపీ మిషనరీ ఉంది. అక్కడ స్టేట్లో బీజేపీ మిషనరీ లేకపోవచ్చు, కానీ నేషనల్ మిషనరీ అక్కడ సహాయపడుతుంది కదా. ఆయన పాదయాత్ర చేయాలంటే నార్మల్గా కాదు, బాగా ఖర్చు అయ్యే ఉంటుంది. అదంతా ఇప్పుడు ఎవరు పెడతారు ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తే? సభలకి డబ్బు ఎవరు ఇస్తారు?
ఒక వ్యవస్థను రన్ చేయాలి అంటే అది చాలా తేలికైన విషయం కాదు కదా. సో ఎలా రన్ చేస్తారు అన్నామలై అనేది చాలా పెద్ద ప్రశ్న అది. సో మరి ఆయన అదే అందుకే అన్న వ్యూహమా వ్యూహాత్మక తప్పిదమా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో కానీ ఒక వాక్యూమ్ అయితే ఉంది ఇప్పుడు అక్కడ. ఎందుకంటే ఈ వాక్యూమ్ని అన్నామలయే భర్తీ చేయాలి. బీజేపీ కాదు, రాష్ట్రంలో. ఎందుకంటే ఎలాంటి వాక్యం ఉంది? టీవీకి చేరా? టీవీకి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. మనది ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఇంకొకటి ఉండాలి కదా. డిఎంకే ఏఐడిఎంకే ఉన్నాయి లేవు కదా. ఏఐడిఎంకే ఇంక అవుట్ ఆఫ్ ద పిక్చర్. యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఏఐడిఎంకే టు రివైవ్. డిఎంకే అదే అంటున్నా, ఇప్పుడు అన్నామలై కనుక యాక్టివ్ రోల్ పోషించకపోతే మళ్ళీ డిఎంకే రివైవ్ అవుతుంది. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో ఆ ప్లేస్ని అన్నామలై తీసుకోవాలి. సో అవునన్నా కదన్నా మేబీ అన్నామలై యాజ్ ఎ పార్టీనే ఏదో అన్నామలై వర్సెస్ విజయ్ అయినట్టయితే అప్పుడు వీ హ్యావ్ టు సీ హూ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి కూడా ఒక పెద్ద సమస్య ఏమొస్తుందంటే విజయ్ కూటమి ప్రభుత్వం నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అనేసరికి అంచనాలు ఉంటాయి, కొంచెం ఆశలు ఉంటాయి. వాళ్ళవి అన్నీ చేస్తూ ఉండే టైంలో జనాలకి ఆ ఆశలు ఏవైతే ఉంటాయి రాజకీయ నాయకులకి అవి జనాల దానికి కలిసి లేకపోతే అంతిమంగా విజయ్కే దెబ్బ తగులుతుంది. సో అంటే తప్పులు జరుగుతాయి. తప్పుల్ని అన్నామలై ఎత్తి చూపించడం ఒక ఛాలెంజ్, ఎత్తి చూపించి దాన్ని జనాలు నమ్మడం ఇంకో ఛాలెంజ్, నమ్మిన జనాలు అన్నామలైనే ఎన్నుకుంటారో లేదో మరో ఛాలెంజ్. సో ఇవన్నీ ఉన్నాయి. అన్నామలై చాలా ఫేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ, చాలా ఫేజెస్ ఉన్నాయి. అన్నామలై వీటన్నిటినీ చూడాలి, అనలైజ్ చేయాలి. డోంట్ నో మరి అసలు ఆయన అంత ధైర్యంగా రాజీనామా చేసేది ఆయన డైరెక్ట్ ఇంకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనేచ్చు. మనకు అది కూడా తెలియదు. ఎందుకంటే ఆయన చూస్తే ఏఐడిఎంకేలో చేరరు, డిఎంకేలో స్కోప్ లేదు. అయితే 2029 ఇస్ గోనా బి ఫన్ యాక్చువల్లీ, టీవీకే వర్సెస్ అన్నామలై అలా చూసుకుంటే. బట్ దానికోసం వెయిట్ చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.